జీవితంలో భాగమైపోయారండి బాలసుబ్రహ్మణ్యం గారు. అవును, రైట్ రైట్. మరొక అంశం చూద్దాం రాజీవ్ గారు. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. వాయిదా పట్టడం తోటి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలైనవి. సో మీరు కూడా అంశం మీద స్పందించినట్లున్నారు, చూశాను నేను. చిరంజీవి గారు ఏదో సినిమా ఆపారని, దిల్ రాజు గారు ఏదో ఆపారని రకరకాలుగా అసలు ఎవరు స్పెక్యులేషన్స్ ఇలా చేస్తున్నారు రాజీవ్ గారు? ఇవాళ మీకు తెలియదు ఏముంది బ్రహ్మనాయుడు గారు, ఇది ఒక దరిద్రంగా తయారైంది సోషల్ మీడియాలో. ఇవాళ మీడియాలో చిరంజీవి గారి పేరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని పేరు గాని లేకపోతే వాళ్ళకు బతుకులేదండి. ఇవాళ అలా తయారైపోయింది. ఇవాళ చిరంజీవి గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇంకొంతమంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు వాడుకోకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు ఇవాళ. అవును, ఆయనను తిడితేనే, ఆయన గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడితేనే మనకు అయిపోతుందని కొంతమంది అలా తయారయ్యారు. వాస్తవానికి అఖండ 2 సినిమా రిలీజ్ కు ఉన్న అది ఎందుకు అడ్డుకున్నా, అది ఎందుకు ఆగిపోయింది అంటే, వీళ్ళు గతంలో ఆగడు, అదే విధంగా మహేష్ బాబుతో సుకుమార్ డైరెక్షన్ లో నేను ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్పుడు ఈ హీరోస్ అనే కంపెనీ, ఈ ఏదైతే 14 రీల్స్ సంబంధించిన కంపెనీతో వాళ్ళు కొలాబరేట్ అయి చేశారనమాట. ఆ టైంలో ఆ 2 సినిమాల వల్ల చాలా నష్టాలు వచ్చాయి. అప్పుడు దాదాపు వీళ్ళు 28 కోట్లు వాళ్ళకు బాకీ ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అని దాన్ని ఇప్పుడు ఏం చేశారు, 14 రీల్స్ ప్లస్ అని చేసి ఇప్పుడు ఈ అఖండ 2 సినిమా తీశారు. ఓకే. సో ఆ 14 రీల్స్ వాళ్ళు ఈ డబ్బులు బాకీ ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు ఈ మద్రాస్ హైకోర్టులో ఎవరైతే ఇంకొక నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ పిటిషన్ వేస్తే కోర్టు ఆపేమంది, డబ్బులు చెల్లించి రిలీజ్ చేసుకోమంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి అక్కడ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా చిరంజీవి గారిని లాగాలి, ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారిని లాగాలి. ఇది ఒక తంతుగా మారిపోయిందండి. ప్రతి ఒక్కరు చిరంజీవి గారి మీద మాట్లాడమే, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే. అసలు దాంట్లో వాస్తవం ఏంటి? నిజంగా చిరంజీవి గారు ఒక సినిమాని ఆపుతారా? ఆయన చిన్న సినిమాలకు కూడా ఆయన ఇంటికి పిలిచి, బాగుంటే ఇంటికి పిలిచి సన్మానం చేస్తున్నాడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. అంత మంచి వ్యక్తిని పట్టుకొని ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని వాడుకొని ఎంతో మంది వాళ్ళ ఫుడ్ సంపాదించుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అవును, దయచేసి బ్రహ్మనాయుడు గారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. దీనికి చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదు. అసలు నిర్మాణ సంస్థలే చెప్పాయి, ఆ కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. ఇన్ని జరిగినాక కూడా చిరంజీవి గారి పేరుని లాగడము ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటదండి? అవును, రైట్ రైట్. ధన్యవాదాలు రాజీవ్ గారు, ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చాను.